నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ద మాస్ఫెట్ ట్రాన్స్ కండక్టెన్స్ జిఎం విత్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. జిఎం అంటే మీకు తెలుసు ట్రాన్స్ కండక్టెన్స్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ దేంతో మాస్ఫెట్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద ట్రాన్స్ కండక్టెన్స్ కెన్ బి గివెన్ యాజ్ జిఎం ఈక్వల్ టు కేఎన్ డబ్ల్యూ/ఎల్ విజిఎస్ మైనస్ విటి, కేఎన్ ఇంటూ డబ్ల్యూ/ఎల్ విఓవి. ఈ విజిఎస్ మైనస్ విటి ఈ రెండు దాని యొక్క డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అంటే విఓకి ఈక్వల్, అందుకనే విఓవి సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు కేఎన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, కే ఇన్వర్స్ ఎన్ అయినా లేదంటే మ్యూఎన్ సిఓఎక్స్ అయినా మనం రాసుకోవచ్చు. మ్యూఎన్ అంటే మొబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, అదే సిఓఎక్స్ అంటే ఆక్సైడ్ కెపాసిటెన్స్. ఇప్పుడు ఇది రాష్ట్రం చూడండి, రాసిన తర్వాత వేర్ కేఎన్ ఈక్వల్ టు కే ఇన్వర్స్ ఎన్ డబ్ల్యూ/ఎల్ విడ్త్ బై లెంత్. ద ట్రాన్స్ కండక్టెన్స్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ ద డబ్ల్యూ/ఎల్ రేషియో. వీ నో దట్ ఐడి ఈక్వల్ టు 1/2 μ0 COX W/L VGS మైనస్ VT. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు VGSతో ఇది చేస్తే అప్పుడు విఓవి ఏమొస్తుంది, ఇక్కడ విఓవి సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, విఓవి సబ్స్టిట్యూట్ చేస్తే విఓవి స్క్వేర్ అయింది. ఇదంతా ఇటు సైడ్కి వెళ్తుంది, ఇదంతా ఇటు సైడ్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ విఓవి స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన, విఓవి స్క్వేర్. ఇప్పుడు ఈ 1/2 అనేది ఇక్కడ 2 అనేది కింద ఉంది కాబట్టి ఇటు సైడ్కి పోతే 2ID అయింది ఇంటూ బై ఈ μ0 COX ఈ W/L ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇటు సైడ్ పైన ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి, COX μ0 W/L అనేది ఇలా ఉంటుంది ఫార్ములా. ఇలా ఉన్న తర్వాత ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్కి పోతే ఏమైంది, రూట్ అవుతుంది. అదే విఓవి ఈక్వల్ టు √2ID/KN W/L. ఈ COX μ0 బదులు K ఇన్వర్స్ N అనేది కూడా రాసుకోవచ్చు అని ఇందాక చెప్పినా కదా మీకు, అది అలా రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దెన్ జిఎం కెన్ బి ఆల్టర్నేటివ్ రీరిటర్న్ యాజ్ జిఎం ఈక్వల్ టు √K ఇన్వర్స్ N W/L ఇంటూ ID. ట్రైన్ కరెంట్ ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇది అనేది క్యాన్సిలేషన్ వెళ్ళి ఇది మిగులుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంప్లయింగ్ దట్ జిఎం ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద డ్రైన్ కరెంట్ ఐడి అండ్ ω/L. ద ట్రాన్స్ కండక్టెన్స్ జిఎం ఆఫ్ ఎ మాస్ఫెట్ ఈజ్ జియోమెట్రికలీ డిపెండ్స్ వేర్ యాజ్ దట్ ఆఫ్ బీజేటీ ఈజ్ నాట్. ద ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ ఎ బీజేటీ ఈజ్ మచ్ లాంగర్ దాన్ దట్ ఆఫ్ మాస్ఫెట్. ఇప్పుడు ఆల్టర్నేటివ్ జిఎంకి ఫార్ములా ఏంది, 2ID అంటే ఐడి మీన్స్ డ్రైన్ కరెంట్, విఓవి అంటే అవుట్పుట్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2ID/VOV అనేది జిఎంకి ఫార్ములా. ఇప్పుడు దీనికే మనము ఒక ప్రాబ్లం చూసుకుందాం బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. ఇప్పుడు ఏమి ఇచ్చింది ఇక్కడ ప్రాబ్లం, ఏ మాస్ఫెట్ ఈజ్ ఏ ఆపరేటింగ్ అట్ ఐడి ఈక్వల్ టు 0.1 mA అండ్ మైక్రో ఆంపియర్స్ లేదు mA ఇచ్చిండు. నెక్స్ట్ అండ్ ఈజ్ టు హ్యావ్ జిఎం ఈక్వల్ టు 1 mA/V ఇఫ్ K ఇన్వర్స్ N ఈక్వల్ టు 50 μA/V². నెక్స్ట్ కంపేర్ ద రిక్వైర్డ్ W/L రేషియో అండ్ ఓవరాల్ డ్రైన్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గివెన్ డేటా ఐడి ఈక్వల్ టు 0.1 mA, జిఎం వచ్చేసి 1 mA, అదే K ఇన్వర్స్ వచ్చేసి గివెన్ ఇచ్చినట్టు రాష్ట్రం. టు ఫైండ్ W/L రేషియో ఆస్పెక్ట్ రేషియో ద ఓవర్ డ్రైన్ వోల్టేజ్ విఓవి. వీ నో దట్ ట్రాన్స్ కండక్టెన్స్ జిఎం ఈక్వల్ టు μN COX W/L VOV. ఇప్పుడు ఈ రూట్ అనేది ఇందాక చెప్పినా కదా ఫార్ములా ప్రకారం, దాని ఫార్ములా ఏమైంది 2ID/VOV అనేది అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఓవర్ డ్రైన్ వోల్టేజ్ విఓవి ఫార్ములా ఏంది, జిఎం ఎంత ఇచ్చినోడు 1 × 10⁻⁻3. నెక్స్ట్ 2 × 0.1 10⁻⁻3
మనకి ఎంత ఇచ్చిందంటే ఐడి వచ్చేసి 0.3 ఇచ్చిండు, మిల్లీలో ఇచ్చిండు కాబట్టి 0.3 అనేది మల్టిప్లై చేయాలి బై విఓవి. ఇప్పుడు మనకి ఈ విఓవి కావాలంటే విఓవి ఈక్వల్ టు ఇదంతా పైన ఎక్కడికి వెళ్తుంది 1/10⁻³ బై సారీ ఇది విఓవి అనేది కింద ఉంది, ఎటు సైడ్ పోద్ది పైకి పోద్ది, విఓవి పైకి పోయింది. నెక్స్ట్ ఇదంతా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో పైన ఉంది, అప్పుడు ఏమొస్తుంది కిందకి వస్తుంది 2 × 0.1 10⁻³ బై 1 × 10⁻³ అప్పుడు విఓవి క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది 0.2 వోల్ట్స్ అనేది వస్తుంది విఓవి. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, విడ్త్ బై లెంత్ రేషియో కూడా మనది కనుక్కోమన్నాడు. విడ్త్ బై లెంత్ రేషియో కనుక్కోవాలంటే W/L రేషియో వచ్చేసి GM ఈక్వల్ టు μnCox W/L విఓవి ఈక్వల్ టు √2μnCox W/L ID. ఇప్పుడు దీనికి ఫార్ములా వచ్చేసి 2ID విఓవి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 × 10⁻³ 50 × 10⁻6 W/L × 0.2 అనేది దానికి ఫార్ములా. ఇప్పుడు నాకేం కావాలి W/L కావాలి. W/L అనేది ఇటు సైడ్ నుంచి రిమైనింగ్ అన్నీ వచ్చేసి ఇటు సైడ్ పంపించిన 1 × 10⁻³ ఈ 50 × 10⁻6 0.2 అనేది ఇటు సైడ్ పంపిస్తే అప్పుడు అది బయలేకి పోద్ది, ఎందుకంటే పైన ఉండేది కిందికి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ పైన ఉండేది కిందికి వచ్చిందైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎలా ఉంది మల్టిప్లైలో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి డివిజన్లోకి వస్తుంది ఇటు సైడ్కి వచ్చేసరికి. నెక్స్ట్ W/L అనేది ఇదంతా క్యాష్లో మీరు క్యాలిక్యులేట్ చేస్తే విడ్త్ బై లెంత్ వాల్యూ వచ్చేసి 100 అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.